నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి వివిధ శాఖల జిల్లాధికారులతో సమావేశమై గోదావరి వరద పరిస్థితిపై సమీక్షించారు. భద్రాచలం నుండి దిగువకు వదులుతున్న వరద నీటితో వరిష్ట గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతోందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్యం, ఫైర్ తదితర శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతో ముందస్తు చర్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. ప్రాణ, ఆస్తి, జంతు నష్టాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులతో గోదావరి వరద పోటు సాధారణ స్థాయి వచ్చేంత వరకు నిరంతర పర్యవేక్షణ, ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అన్నారు. గోదావరి గట్లు బలహీనంగా ఉన్న చోటే ముందస్తు చర్యలు చేపట్టాలని, గట్లు పరిస్థితిని 1-2 సార్లు తనిఖీ చేసి అవసరమైన ఇసుక బస్తాలు, తడికెలు, వెదురు బొంగులు, జేసీబీలు తదితర వాటిని ముందుగానే అన్ని పాయింట్లో సిద్ధంగా ఉంచాలని అన్నారు. గోస్త నది గండిపడి ముంపుకు గురైన గుత్తిలవారిపాలెం ఎస్టీ కాలనీలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీవాసులకు ధైర్యం చెప్పారు. ఆదివారం రాత్రి గోస్త నది గండిపడిందని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నాగరాణి హుటాహుటిన పాలకొండన మండలం మోగల్లు గుత్తిలవారి గ్రామానికి చేరుకొని గండిపడిన ప్రాంతాన్ని కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులను ఆదేశిస్తూ పర్యవేక్షించారు. సోమవారం గుత్తిలవారిపాలెం ఎస్టీ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పలంకరిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటికి ఇబ్బందిగా ఉందని, డ్రైనేజ్లకు ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆగస్టు 5 నాటికి 100% పూర్తి చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సంబంధిత అధికారులను, కాంట్రాక్టులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ నాగరాణి పాలకొల్లు, ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాలపై సంబంధిత అధికారులతో, కాంట్రాక్టులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 5 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేసి అప్పగించాలని అన్నారు. ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిని కూడా త్వరితగతిన పూర్తి చేసి అందజేయాలని అన్నారు. ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయమై ఏపీఎంఐడిసిసి ఇంజనీర్లు తరచూ పర్యవేక్షించాలని అన్నారు. పాము, కుక్క, తేలుకాట్లకు సంబంధించిన మందుల లభ్యతపై DCHMS ను ఆరా తీశారు. తగిన మందులు అన్ని హాస్పిటల్లో సిద్ధంగా ఉన్నాయని ఆయన బదులిచ్చారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి ఇమ్మడి సత్యనారాయణ ఎంత స్థలాన్ని దానంగా ఇచ్చారు, ఎంత స్థలంలో నిర్మాణాలు జరిగాయి తదితర అంశాలతో నివేదిక సిద్ధం చేసి అందజేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. భీమవరంలో 3 రోజుల నుండి కురిసిన వర్షాలకు ఎడదమూరు డ్రైన్ పొంగి నీట మునిగిన ప్రజలకు పౌర సరఫరా కేంద్రాల వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా ఎనదమూరు డ్రైన్ నీటి ప్రవాహంతో పొంగిపోలడంతో మున్సిపాలిటీలోని 1, 2, 26, 28, 38, 39 వార్డుల్లో ఇళ్లు నీట మునిగాయని ఎమ్మెల్యే అంజిబాబు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఇళ్లు నీట మునిగిన వారికి దాతల సహకారంతో ఆహార ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో చెరుకోడ రంగసాయి, జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల్లి చంద్రశేఖర్, మెంటే గోపి, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీమవరం నియోజకవర్గంలో 38, 39 వార్డు కాకుండా 1, 2 వార్డులు, అలాగే 26 వార్డు, 28 వార్డు యనమదురు వైట్ డ్రైన్ కి పొంగి ఈ పక్కన ఇల్లు మునిగిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా గత 3 రోజుల నుంచి కూడా మన స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది, అలాగే గ్రామాల్లో రైతు వారీగా జరిగే పొలాల్లో జరిగే సెక్రటరీలు కానీ, ఎండిఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ అందరూ కూడా ఆయన పర్యవేక్షణ చేసి ఇవన్నీ కూడా సమీక్ష జరపడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ వాటర్ లెవెల్ పెరుగుతుంది. అది తగ్గించడం కోసం మోటార్ ఇంజిన్లన్నీ వేసి మళ్ళీ కాళ్ళలోకి రిటర్న్ గా వాటర్ తోడుతున్నారు. ఈ రోజు అయితే మేము అన్ని కూడా పరిశీలించుకుంటూ వచ్చాం. వాటర్ తగ్గుతుంది. మరి ఈ రోజు రేపు రోజుల్లో కూడా వర్షం కురకుండా ఉంటే వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారు. చాలా మంది ఇళ్లలో వంట చేసుకుంటా కూడా ఇబ్బందిగా ఉంది. వీళ్ళందరికీ కూడా మరి దాతల సహకారంతో మరి అలాగే ఆహారం అన్ని కూడా పునరావాస కేంద్రాలు అన్ని కూడా ఏర్పాటు చేశాం. అత్తిలి ఆంజనేయ స్వామి దేవాలయంలో గల లలితాదేవి మందిరంలో గల అమ్మవారిని ఆషాఢమాస సందర్భంగా శాకంబరిగా అలంకరించారు. లలిత భక్త సమాజం వారిచే లలిత పారాయణం చేశారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. భక్తాంజనేయ స్వామి ఆలయార్చకులు
చేబోలి భీమేష్, పమ్మి గోపాలకృష్ణమూర్తి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం ఉనికిలి లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో వరి చేలను వ్యవసాయాధికారులు పరిశీలించారు. అధిక వర్షాల వల్ల అత్తిలి మండలంలో 3000 ఎకరాల్లో ఊడ్చిన పంట నీటిలో మునిగిపోయిందని, 120 ఎకరాల్లో నారుమళ్లు నీర మునిగాయని వ్యవసాయాధికారి టీకే రాజేష్ తెలిపారు. నీట మునిగిన 5 రోజులలోపు వరి నారుమడి నుండి నీటిని పూర్తిగా తీసి 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా, 1 కిలో ఎంఓపి వేసుకోవడం వల్ల కొత్త ఆకు వచ్చి నాట్లు వేయడానికి అంది వస్తుందని తెలిపారు. మొక్క నిలదొక్కున్న తర్వాత 1 గ్రాము కార్బోడేజియం లేదా 2 గ్రాములు కార్బోడేజియం మాంకోజాబ్ మిశ్రమాన్ని పైపాటుగా పిచికారీ చేస్తే తెగుల్లో బెడద తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణపురం సర్పంచ్ పొలమశెట్టి నాగేశ్వరరావు, ఎంపీటీసీ శ్రీనివాసరావు, విఆర్ఓ సుబ్రహ్మణ్యం, గోపికృష్ణ, శ్రీనివాసాచారి పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తణుకు నియోజకవర్గంలో నీట మునిగిన పంట నష్ట వివరాలను రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడిని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కలిసి వివరించారు. అమరావతి సచివాలయంలో మంత్రిని కలిసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని పలు రోడ్లు అభివృద్ధి చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. తణుకు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పలు అంశాలపై చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత సమస్యల గురించి మంత్రులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశంలో భాగంగా వెంకటపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సమావేశాల్లో పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు పరిమి టవర్స్ లో వెంకన్నబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల సమక్షంలో ఆయన కేకును కోశారు. చూడండి మేడం, కెమెరా చూడాలి.
అసలు అఘోరులంటే ప్రజాహితం కోరుకునే వారనే వాస్తవానికి సమాజానికి తెలియచెప్పిన గురువు అఖిల భారతీయ అఘోర్ అబాడా అధ్యక్షుడు అఘోరేశ్వర్ భగవాన్ డాక్టర్ ఆదేశ్ నాథ్జీ అని అబాడా ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజేష్ నాథ్జీ అఘోరి అన్నారు. గురు పూర్ణమి సందర్భంగా ఆదివారం తణుకు కమ్మ కళ్యాణ మండపంలో అఖిల భారతీయ అఘోరా అబాడా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అఘోరులంటే జనం భయపడే పరిస్థితి ఉండేదని, కానీ ఆ పరిస్థితిని రూపుమాపి గురుస్థానంలో ఆదేశ్ నాథ్జీ ధర్మం సత్యం కోసం పాటుపడి సఫలీకృతులయ్యని స్పష్టం చేశారు. సమాజ అభివృద్ధిలో గురువు పాత్ర కీలకమని, గురువు అనుగ్రహం ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారని అన్నారు. ఉజ్జయిన్లో ఉండే గురువును గురు పూజోత్సవం రోజున తణుకులో సత్కారం నిర్వహించినట్లు తెలిపారు. అబాడాకు నన్ను ఉపాధ్యక్షులు చేయడమే కాకుండా రాజయోగి బిరుదును అందించడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. గురువు ఆదేశ్ నాథ్జీని అఘోరిని పట్టణంలో ర్యాలీ నిర్వహించి రాజేష్ నాథ్జీ అఘోరి ఆధ్వర్యంలో అఘోరీలు భక్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులు అఘోరుల నుండి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఉజ్జయిని, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి వచ్చిన అఘోరీలు భక్తులతో పాటు వైఎస్ఆర్సీపీ మాజీ పట్టణాధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి, తిర్రె విజయకృష్ణ, తిర్రె మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తణుకు కమ్మ కళ్యాణ మండపంలో అఖిల భారతీయ అఘోనాథ్ అబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ హాజరై ఆదేశ్ నాథ్జీ అఘోరా, రాజనాథ్జీ అఘోరా ఆశీర్వచనాలు తీసుకున్నారు. गुरुजी एवं पंच के निर्णय के अनुसार इन्हें और इनके कुछ दिनों बाद आज इनको जी की छोटी दिशा या नामकरण इन्होंने शुरू करेंगे. सभी आदेश गुरुजी को आदेश विनोद गुरुजी को आदेश इवाళ అఖిల భారతీయ అఖాడా 12వ సమాగం జరుగుతుంది. అది తొలిసారి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి. దానికి ఎంటర్ అఘోరా అఖాడాకి అధ్యక్షులైన శ్రీ పరమపూజ్య ఆదేశ్ నాథ్ గారు ఇక్కడికి విచ్చేశారు. మొత్తం యావత్ భక్తులందరూ కూడా చక్కగా ఆయన ఆశీర్వచనాన్ని తీసుకోగలిగారు. దాంతోపాటుగా మా అఘోరా అఖాడాకి సంబంధించిన పదాధికారులు నియమించడం జరిగింది. ఈ సంవత్సరం 12 సంవత్సరాలకు ఒకసారి అధికారులు నియమిస్తారు. అది మళ్ళీ ఇవాళ ఇవ్వడం జరిగింది. మొత్తం అఖిల భారతీయ అఘోరా అఖాడాకి రాజేష్ నాథ్ అని నన్ను ఉపాధ్యక్షుడి కింద నియమించి రాజయోగి బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరమేశ్వరుడు. ఆయన ఏంటంటే మా ఆదేశ్ నాథ్ గారు పూర్తి భారతదేశంలో అఘోర్ వ్యవస్థకి అందరూ అఘోరి అంటే భయపడే స్థితి నుంచి అఘోరి అంటే జనాల హితం కోరుకుంటాడు, ధర్మం కోసం నిలబడలేని స్థాయికి తీసుకొచ్చి చాలా అద్భుతమైన శిష్యులందరినీ తయారు చేశారు. ఆయన గురు పౌర్ణమి సందర్భంగా ఆయన్ని మన తణుకుకు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన అందరూ కూడా చక్కగా పూజించుకోవడం జరిగింది. ఎందుకంటే భగవంతుడు ఒకవేళ కోపగించినా కూడా గురువు అనుగ్రహం ఉంటే భగవంతుడు ఏమీ చేయలేడు. అలాంటి గురు ఆశీర్వచనం వేళ తణుకు ప్రజల మీద, మన తణుకు మీద, అందరి మీద ఆయన అనుగ్రహం, ఆశీస్సులు లభించాయి. మనస్ఫూర్తిగా శిష్యులందరూ కూడా ఆయన చక్కగా పూజ చేసుకోగలిగారు. ఆయన అందరికీ చక్కటి వచనాన్ని కూడా చెప్పారు. కాల్దార్ నుండి దువ్వ వైపు వెళ్లే మార్గంలో సూర్యారావుపాలెం వద్ద వరద నీరుతో రోడ్డు మునిగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రకాల వరద ప్రభావంతో తణుకు మండలం దువ్వ ఆపరేటర్ వద్ద వయ్యేరు మహా ఉగ్రరూపం దాల్చింది. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగడంతో గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకుడేట్ను తాకుతూ వరద నీరు ప్రవహించడంలో గ్రామాల్లో రోడ్లన్నీ జలమయం కావడం, వేలాది ఎకరాల పంట పొలాలు నీటి ముంపుకు గురి కావడంతో సూర్యారావుపాలెం, ముద్దాపురం, కోనాల, ఆరుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యారావుపాలెం, కోనాల, కాల్దారి ఏటుగట్టుపై గండి కొట్టడంతో ఉండాజ్వరం, తణుకు, అత్తిలి మండలాల్లో ఉన్న ఆయకట్టు నీట మునగనుంది.
రోడ్లన్నీ జలమయమై చెరువును తలపిస్తున్నాయి. దువ్వలో వయ్యేరు ఆనుకుని ఉన్న 60 పూరి గుడిసెలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వయ్యేరు మహా ఉగ్రరూపం దాల్చడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. అడదమూరు డ్రైన్ పొంగి ప్రవహించడంతో దువ్వ దిగు గ్రామాలైన వరిగేడు, గుమ్మంపాడు, బల్లిపాడు, తిరుపతిపం గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఊడ్చిన వరి చేలు నీట మునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతిపురం నుండి వరి చేలు సముద్రం తలపించేలాగా నీటితో నిండి ఉన్నాయి. కానీ చూపు మేర నీరు లేని ప్రాంతం లేదు. తిరుపతిపురం నుండి బి కొండేపాడు వెళ్లే రహదారి నీట మునిగిపోయింది. రోడ్డు పరిసరాల్లో నివసించేవారు వరదలకు పాములు కొట్టుకొస్తున్నట్లు తెలిపారు. గ్రామం వెంబడి వెళ్లే ఆరుదలకోడు వరద నీరుతో పల్ల ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతి పెరిగితే గ్రామంలోకి నీరు వస్తోందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో తుఫాను కారణంగా గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోస్తని కాలువ పొంగి పల్ల ప్రాంతాలు నీట మునిగాయని సిపిఎం పార్టీ వేల్పూర్ గ్రామ కమిటీ తెలిపింది. వేల్పూర్ సాలిపేట, గణపతి నగరం శివారు నీట మునిగిన ప్రాంతాన్ని సిపిఎం బృందం పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి బల్లచిని వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామంలో లాకుల వద్ద నుండి రేలంగి వంతెన సమీపంలో గంగమ్మ గుడి వరకు గత 30 సంవత్సరాల పైగా ఆధునీకరణలు చేపట్టకపోవడం వల్ల గోసని కాలువలో తూడు, గుర్రపడెక్క వంటి చెత్త చెదారం పెరిగి ప్రతిసారి వర్షాలకు ఈ ప్రాంతం నీట మునుగుతోందని అన్నారు. ప్రాంతంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా తక్షణ బ్లీచింగ్ చెల్లించి చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి వాస వెంకటేశ్వరరావు, విశ్వనాథం సుబ్బారావు, కుడక వీరభద్రరావు, పీతర్ మదన్ మోహన్ రావు, అందే సుబ్బారావు, గూడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ఎక్స్-జెడ్పీటీసీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు అన్నారు. ఇరవరం మండలం రేలంగిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సంత మార్కెట్ పరిధిలో ఉన్న కాలనీలోకి నీరు విపరీతంగా ప్రవేశించడం మూలంగా రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ సిబ్బందితో కలిసి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన అధ్యక్షులు మానే భాస్కర్రావు, పసుపులేటి అబ్బులు, కామన రాంబాబు, మంగిన శ్రీను, కామన ఏడుకొండలు, గూడూరు నాగరాజు, అడ్డాల మెంటారావు, కసగాన్ రామకృష్ణ, గరగ శ్రీను, షేక్ అక్బర్, చెట్టేశ్యాం, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.